34% రిజర్వేషన్ అన్నప్పుడు ఇగో అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులో కేసేసి దీన్ని ఆపిరు సార్. ఇలా మళ్ళా ఇంకొక ఆయన పుట్టడానికి గ్యారంటీ ఏంది? ఇలా మళ్ళీ దాన్ని అందుకోవడానికి గ్యారంటీ అధ్యక్ష ఈ మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం, ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం, సభను డిస్టర్బ్ చేయడం ఇది బాధాకరం సార్. ఇది అత్యంత బాధాకరం. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి 70 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి సార్, మా ఆవేదన వినాలి. అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టిరనేటువంటి ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద 100 కేసులు పెట్టింది సార్. మేము ఎన్నట్టు పట్టించుకోలే. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం, బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్. దీన్ని ఎట్టి పరిస్థితిలో బీసీ సమాజం ఉపేక్షించదంతే తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీ మంత్రి గారు. అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టు ఉన్నది. మీ